నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. పొలిటికల్ హీట్ పెంచేస్తూ గాంధీ భవన్ వేదికగా ఒక పెను తుఫాను ముంచుకొస్తోంది. బయటికేమో అంతా ఆల్ ఈజ్ వెల్, లోపల మాత్రం సీనియర్ల గుండెల్లో రగులుతోంది అసమ్మతి చిచ్చు. అవును, మీరు విన్నది నిజమే. తెలంగాణ కాంగ్రెస్లో ఎప్పటి నుంచో నలుగుతున్న ఒరిజినల్ వర్సెస్ వలస నేతల రాజకీయం ఇప్పుడు పతాక స్థాయికి చేరింది. కాంగ్రెస్ సిద్ధాంతాలను నమ్ముకొని దశాబ్దాలుగా పార్టీని అంటిపెట్టుకున్న సీనియర్ నేత, మాజీ మంత్రి మహమ్మద్ అలీ షబ్బీర్ చేసినట్టుగా చెబుతున్న ఒక ఆడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపిస్తోంది. ఎందుకన్నా ఊరు పెట్టుకోమంటారు అన్నాను. ఏమైంది? గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అన్న ఎవడన్నా మన జనరల్ సెక్రటరీ. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డిలను టార్గెట్ చేస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అసలు ఆ లీక్డ్ ఆడియోలో ఏముంది? కామారెడ్డి వేదికగా షబ్బీర్ అలీని తొక్కేయడానికి జరుగుతున్న స్కెచ్ ఏంటి? జగిత్యాల జీవన్ రెడ్డి ఎపిసోడ్ కు దీనికి ఉన్న లింక్ ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్ కట్ గా చూసేద్దాం పదండి. తెలంగాణ కాంగ్రెస్ లో క్రమశిక్షణ, అంతర్గత ప్రజాస్వామ్యం గురించి పెద్ద పెద్ద మాటలు చెప్పే నాయకులకు ఈ లీక్డ్ ఆడియో అసనిపాతంగా మారింది. షబ్బీర్ అలీ తన అనుచరులతో, కాంగ్రెస్ కార్యకర్తలతో ఫోన్లో మాట్లాడినట్లుగా చెబుతున్న ఈ ఆడియో సంభాషణ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. అసలు షబ్బీర్ అలీ ఏం మాట్లాడారో ఓసారి చూద్దాం. డబ్బులు పన్ను ఏం చేస్తావు? డబ్బులు పెడుతున్నారు, పండ పెట్టుకుంటున్నారు, తీసుకోండి. వాడు వస్తుంది 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 చూసి కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయన్న. సారీ సారీ, అంటే ఓకే, నాకేం బాధ లేదు. గడ్డం చంద్రశేఖర్ గౌడ్ అన్న కైలాసం చెప్పారు తెలియదు. అట్లా అమ్ముడు పోయే పార్టీ తయారైంది. మనం ఏం చేస్తాం? ఏమన్నా ఇక మేడం ఏం చేస్తుందో వాళ్ళు ఏం చేస్తున్నారు అర్థం వస్తాను, పొద్దున వస్తాను. అందు గురించి అన్నా, నువ్వు ఇంత చేసిన కళ్ళు పోయా నీతో కలిసాను. మొన్న కలిసిన 2 సార్లు కలిసిన. బయోడేట్ ఇమ్మంటే బయోడేట్ ఇచ్చాను, మీరు చెప్పాక మీరు కలుస్తాను. మిమ్మల్ని కాదని నేనే పోతాను. ఆ సంభాషణలో వినిపించిన సారాంశం ప్రకారం షబ్బీర్ అలీ కాంగ్రెస్ అధిష్టానం తీరుపై, ముఖ్యంగా రాష్ట్ర నాయకత్వంపై తీవ్ర అసహనాన్ని, అసంతృప్తిని వెళ్లగక్కారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సిద్ధాంతాల పార్టీ కాదు, కేవలం డబ్బుల కమ్ముడుపోయే పార్టీగా తయారైంది. పార్టీ కోసం రక్తం చెమట కార్చిన వాళ్లకు గుర్తింపు లేదు. డబ్బుల మూటలు పెట్టి, పదవులను పండబెట్టి కొనుక్కుంటున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పూర్తిగా డబ్బులకే పదవులు ఇస్తున్నారు. ఇక్కడ కష్టపడ్డ వాళ్లకు స్థానం లేదు. ఈ వ్యాఖ్యలు కేవలం ఒక సాధారణ అసంతృప్తి కావు. ఏకంగా పీసీసీ అధ్యక్షుడిపైనే అవినీతి ఆరోపణలు గుప్పించడం అంటే అది పార్టీ పునాదులను కదిలించే అంశం. దశాబ్దాలుగా కాంగ్రెస్లో నమ్మకంగా ఉంటూ మైనారిటీ ముఖచిత్రంగా ఉన్న షబ్బీర్ అలీ నోటి వెంట ఇలాంటి మాటలు రావడం ఇప్పుడు హైకమాండ్కు సైతం మింగుడు పడటం లేదు. ఒకప్పుడు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో, ముఖ్యంగా కామారెడ్డి నియోజకవర్గంలో షబ్బీర్ అలీ చెబితేనే వేదం. అక్కడ కాంగ్రెస్ అంటే షబ్బీర్ అలీ, షబ్బీర్ అలీ అంటేనే కాంగ్రెస్ అన్నట్టుగా నడిచింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్, రేవంత్ రెడ్డి వంటి దిగ్గజాలు కామారెడ్డి బరిలో నిలిచినప్పటికీ పార్టీ కోసం ఆయన వెనుకడుగు వేయకుండా పనిచేశారు. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీన్ పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం కామారెడ్డి నియోజకవర్గంలో షబ్బీర్ అలీ మాట అస్సలు చెల్లడం లేదనేది బహిరంగ రహస్యం. అక్కడ ఆయనకు కనీస సమాచారం లేకుండానే నిర్ణయాలు జరిగిపోతున్నాయి. కామారెడ్డిలో పాత కాంగ్రెస్ క్యాడర్ను పక్కనబెట్టి సీఎం రేవంత్ రెడ్డికి నమ్మకస్తులైన సొంత అనుచరుల హవా మాత్రమే నడుస్తోందని సమాచారం. స్థానిక సంస్థల సమీకరణాలు, నామినేటెడ్ పదవులు, చివరకు అధికారుల బదిలీల్లో కూడా షబ్బీర్ అలీ సిఫార్సులను పక్కన పెడుతున్నారట. వచ్చే ఎన్నికల్లో షబ్బీర్ అలీకి టికెట్ ఇచ్చే ఛాన్స్ లేదు. ఆయన చాప్టర్ ముగిసింది. ఇకపై ఆయన్ను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని రేవంత్ రెడ్డి తన అంతరంగికులతో అన్నట్లు ఒక టాక్ బయటకు లీక్ అయింది. ఈ వార్త షబ్బీర్ అలీ వర్గానికి కోలుకోలేని షాక్ ఇచ్చింది. తన సొంత గడ్డపైనే తనను పరాయివాణ్ణి చేస్తుంటే ఆయన భరించలేకపోయారనే దానికి ఈ ఆడియో లీకే నిదర్శనం. తెలంగాణ కాంగ్రెస్ అంతర్గత పరిణామాలను గమనిస్తున్న పొలిటికల్ అనలిస్టులు ఇదంతా చూస్తుంటే ఒక పక్కా ప్లాన్ ప్రకారం జరుగుతున్న ఆపరేషన్ క్లీన్అవుట్ లాగా ఉందని విశ్లేషిస్తున్నారు. గతంలో జగిత్యాల నియోజకవర్గంలో సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విషయంలో ఎలాంటి వ్యూహాన్ని అమలు చేశారో ఇప్పుడు షబ్బీర్ అలీ విషయంలోనూ అదే స్క్రిప్ట్ నడుస్తోందని అంచనా వేస్తున్నారు. జీవన్ రెడ్డి జగిత్యాల పార్టీలో దశాబ్దాల అనుభవం ఉన్నా స్థానికంగా ఉన్న ప్రత్యర్థి నేతలను రేవంత్ ప్రోత్సహించడంతో ఒంటరయ్యారు. తీవ్ర అసంతృప్తితో పదవికి రాజీనామా చేస్తారని హెచ్చరించే పరిస్థితి తెచ్చారు. షబ్బీర్ అలీ కామారెడ్డి నియోజకవర్గంలో పట్టు కోల్పోయేలా చెక్ పెట్టడం, సొంత అనుచరులకే ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా
ఆయనే స్వయంగా పార్టీ వీడేలా పరిస్థితులు సృష్టిస్తున్నారు. ఈ ఇద్దరు నేతలు ఒరిజినల్ కాంగ్రెస్ ముద్ర ఉన్నవారే. వీరిని వ్యూహాత్మకంగా ఒంటరిని చేసి రేవంత్ రెడ్డి తన మార్క్ టీడీపీ వలస నేతల రాజకీయాన్ని రుద్దుతున్నారనే విమర్శలకు ఈ పరిణామాలు బలం చేకూరుస్తున్నాయి. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పార్టీలో ఒక బలమైన అసమ్మతి గ్రూప్ నడుస్తోంది. రేవంత్ రెడ్డితో పాటు టీడీపీ నుంచి కాంగ్రెస్లోకి వలస వచ్చిన నేతలకే రాత్రికి రాత్రి పెద్దపీట వేస్తున్నారని, కీలక పదవులన్నీ వారికే కట్టబెడుతున్నారని ఒరిజినల్ కాంగ్రెస్ నేతలు లోపల రగిలిపోతున్నారు. 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు లాఠీ దెబ్బలు తిని జైళ్లకు వెళ్లి పార్టీ జెండా మోసిన సీనియర్లను, కార్యకర్తలను రేవంత్ చులకనగా చూస్తున్నారనే విమర్శ ఉంది. నిన్న కాక మొన్న పార్టీలోకి వచ్చిన వారికి మంత్రి పదవులు, కార్పొరేషన్ పదవులు ఇస్తుంటే దశాబ్దాలుగా పార్టీని నమ్ముకున్న నేతలు మూలన పడాల్సి వస్తోంది. ఇలా పాత కాంగ్రెస్ నేతలను, సీనియర్లను ఒక్కొక్కరిగా అణగదొక్కుంటూ పోతే రేపు పార్టీ ఉనికి దెబ్బతింటుంది. వలస వచ్చిన వాళ్లు రేపు అధికారం పోతే పార్టీలో ఉంటారా అని సీనియర్లు గట్టిగా ప్రశ్నిస్తున్నారు. మరి ఇంత జరుగుతున్నా హైకమాండ్ ఎందుకు మౌనంగా ఉంది? రేవంత్ రెడ్డి ఇంత ధీమాగా ఎలా వ్యవహరించగలుగుతున్నారు? దీని వెనక బలమైన ఢిల్లీ వ్యూహం ఉందంటున్నారు విశ్లేషకులు. లోక్సభ ఎన్నికల్లో సీట్లు రాబట్టడం, రాష్ట్రంలో ప్రభుత్వాన్ని స్థిరంగా నడపడం ద్వారా రేవంత్ రెడ్డి ఢిల్లీ పెద్దల వద్ద పూర్తి మార్కులు కొట్టేశారు. అందుకే రాష్ట్రంలో ఆయన ఏం చేసినా ప్రశ్నించే ధైర్యం ఎవరికీ లేకుండా పోయింది. టీపీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు తీసుకున్నప్పుడు సీనియర్లకు న్యాయం జరుగుతుందని అందరూ ఆశించారు. కానీ ఆయన కూడా పూర్తిగా రేవంత్ రెడ్డి లైన్లోనే నడుస్తున్నారని షబ్బీర్ అలీ ఆడియో ద్వారా స్పష్టమైంది. డబ్బులకే పదవులు అమ్ముకుంటున్నారనే ఆరోపణ మహేష్ కుమార్ గౌడ్ రాజకీయ ప్రస్థానంలోనే అతి పెద్ద మచ్చగా మారే ప్రమాదం ఉంది. పైన పటారం లోన లొటారం అన్నట్టుగా తయారైంది తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి. బయటికి అంతా బాగుంది, మేమంతా కలిసికట్టుగా ఉన్నామని కలరింగిస్తున్నా లోపల మాత్రం సీనియర్లు తిరుగుబాటుకు సిద్ధమవుతున్నారు. ఈ సైలెంట్ రూల్, ఈ తాళాల రాజకీయం ఎక్కువ కాలం సాగేలా కనిపించడం లేదు. ఇప్పుడు అందరి ముందు ఉన్న $1 మిలియన్ ప్రశ్నలు ఇవే. ఈ లీక్డ్ ఆడియోపై హైకమాండ్ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుందా, లేక షబ్బీర్ అలీని బుజ్జగిస్తారా? ఒకవేళ చర్యలు తీసుకుంటే మైనారిటీ సామాజిక వర్గంలో బలమైన నేత అయిన షబ్బీర్ అలీ కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ లేదా బీజేపీ వైపు అడుగులు వేస్తారా? సీనియర్లంతా ఏకమై రేవంత్ రెడ్డి ఒంటెద్దు పోకడలపై ఢిల్లీ వేదికగా తిరుగుబాటు జెండా ఎగరేస్తారా? ఏది ఏమైనా షబ్బీర్ అలీ లీక్డ్ ఆడియో ఎపిసోడ్ తెలంగాణ కాంగ్రెస్ లో పెద్ద భూకంపమే సృష్టించింది. రాబోయే రోజుల్లో ఈ పొలిటికల్ డ్రామా ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి. చూశారుగా, తెలంగాణ కాంగ్రెస్ లో రేగిన ఈ షబ్బీర్ అలీ వివాదంపై, అలాగే రేవంత్ రెడ్డి వైఖరిపై మీ అభిప్రాయం ఏంటి? నిజంగానే ఒరిజినల్ కాంగ్రెస్ నేతలకు అన్యాయం జరుగుతోందా? ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా మాకు తెలియజేయండి. ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ హాట్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.